ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చే ముందు నీకు అలాంటి ఒక మనసు ఉంటుందో మనం చెక్ చేసుకుందాం. సెకండ్ థింగ్ ఆయన అంటుంది ఏంటంటే నీకు కనుక నిజంగా అలాంటి హృదయం ఉంటే ఆటోమేటికల్లీ యూ విల్ కమ్ అన్ టు క్రైస్ట్ విత్ యాజ్ ఎ చిల్డ్రన్. అంటే ఒక చిన్న పిల్లల్లాగే నువ్వు ప్రభు దగ్గరికి వస్తావు. ఓకే, అది చాలా సింపుల్, అదే అంటున్నా. కాకపోతే ఆ రోజుల్లో అక్కడ చాలా క్లియర్గా ఉన్న మాట ఏంటంటే పెద్దలారా మీరు చిన్న పిల్లల్లాగా ఉండండి అన్నాడు, కానీ చిన్న పిల్లలు మీరు పెద్దలాగా ఉండాల. అంటే ఎలా ప్రభువు ఈజ్ బ్రేకింగ్ ద సోషల్ బ్యారియర్స్ అన్నమాట. అప్పుడు దాకున్న ఒక ఆనకట్లు అంటారు చూసారు, అట్లాంటి ప్రభు ఇరక్కొడుతున్నాడు. ఇదే సీన్ ఇంకో చోట జరిగింది. మీరు అలా తీసుకోవచ్చు. పబ్లిక్ గా సింపుల్ గా జరిగింది లైక్ సోషల్ బ్యారియర్స్. అంటే అనగా అప్పుడు దాకున్న ఒక అంటే ప్రభువు నిజమేలే ఇక్కడికి వచ్చి ఆయన చాలా విధాలుగా ఎన్నో ఒక చిన్న వాటిని మార్చాడు. ఇంకో విధంగా సింపుల్ గా చెప్పుకోవాలంటే సమరయ స్త్రీ దగ్గర కూడా జరిగింది అదే. అప్పుడు దాకా యోధా సమరయ ఇంకా ఒక డివిజన్ పడిపోయింది. ఇక ప్రభువు ఆ డివిజన్ బ్రేక్ చేశాడు. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతుంది అదేనండి. పిల్లలంటే రబ్బీల దగ్గర రాకూడదు, గురువుల దగ్గరికి రాకూడదు. ఏదో వాళ్ళు వచ్చి చేతిలేస్తాయి తప్ప వీళ్ళ దగ్గరికి వచ్చి అలా చేయకూడదు. కానీ అదే పిల్లల్ని ప్రభు మధ్యలో పెట్టుకొని చెప్తున్నాడు, ఎక్కడున్నా మీరందరూ కూడా ఈ చిన్న పిల్లల్లాగే మారాలి. ఎందుకంటే ఈ చిన్న పిల్లలదే రాజ్యం అంటున్నాడు ప్రభు. మీరు ఈ పిల్లల్లాగా మారితే తప్ప మీరు ప్రభు రాజ్యంలోకి రానంటున్నారు ప్రభు. అంత సింపుల్ ఫార్ములా చెప్తున్నాడు. కాకపోతే నిజమైన మనం పెద్ద ఎదిగే కొద్దీ ఈ లోక ఆచారాల్లోనూ అంటే లోక పనుల్లోనూ ఈలో ఎదిగేటప్పుడు మనకి ఆ అలవాట్లు ఈ అలవాట్లు లేకపోతే అలా ఇలా మొత్తం అంటే డిస్టర్బ్ అయిపోయింది అంతా కూడా. సిస్టమ్ సరిగ్గా లేదు. దాన్ని ఎన్నిసార్లు ఫార్మాట్ కొట్టి మళ్ళీ నీట్గా చేద్దామన్నా సరే వైరస్ అట్ట పట్టేసింది. కానీ ప్రభు అంటున్నాడు యూ హ్యావ్ టు కమ్ అగైన్ అని చెప్పి కొత్త కంప్యూటర్ కొనుక్కోమని కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ అర్థం ఏంటంటే యూ హ్యావ్ టు క్లీన్ యువర్ సెల్ఫ్. అంటే దాన్ని నేను సిస్టమేటిక్గా చెప్తా, కంగారు పడకండి మళ్ళీ అక్కడ ఇంకో డౌట్స్ వస్తాయి. ఇక్కడ సెకండ్ థింగ్ ఏంటంటే నీకు ఎప్పుడైతే ఈ యొక్క చిన్నపిల్లలు అంటే మనసు నీకు ఉందో ఆ మనసుతో నువ్వు చిన్నపిల్లలాగే ప్రభు దగ్గరికి రావాలి. అలా వస్తేనే అలాంటి వాళ్ళకి రాజ్యం అంటున్నాడు ప్రభువు. ఎందుకంటే జనరల్గా మీకు ఎప్పుడన్నా ఇలాంటి వాళ్ళు తగిలేదో తెలియదు, కానీ దే ఆర్ సో మెనీ పీపుల్ అంటే నాకు చాలా మంది తగిలేరు అనమాట. దే ఆర్ డిస్టర్బ్డ్ మెంటల్లీ, ఏమంటారు మెంటల్గా మానసికంగా చాలా ఇబ్బంది పడిపోయి చాలా అంటే ప్రభు దగ్గరికి రావడానికి అంటే ఇలా ఉంటే ప్రభు అంగీకరించడేమో, ఇలా ఉంటే ప్రభు నేను హేట్ చేస్తాడేమో, ఇలా ఉంటే ఇదేంటి ఇది కరెక్ట్ కాదు, నాకు ఎలా తెలియట్లా ప్రభు దగ్గరికి. నేను మా పాస్టర్ గారిని అడిగాను, ఆయన అది చెప్తాడు ఇది చెప్తాడు ప్రార్థన చేసుకోమంటాడు, కానీ ఎంత చేసినా సరే నాకు సరిపోవటం లేదు. ఎలా చాలా మంది ఉన్నారు నన్ను అడిగిన వాళ్ళు.